హలో గాయ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి బ్లాగ్స్ అఫీషియల్. నేను మీ ధరణి ఉప్పు టీవీ. సో ఇప్పుడైతే కొన్ని శారీస్ అంటే తెలిసిన వాళ్ళ షాప్ ఓపెనింగ్ ఉందంటే అన్న వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట. కొన్ని శారీస్ అన్న మమ్మీ వెళ్ళి. సో ఆబ్వియస్లీ అన్నకైతే తెలియదు కదా, షాపింగ్ అవన్నీ ఎప్పుడూ చేయలే. ఎవరో ఒక అమ్మాయికి చెప్పి నచ్చిన శారీస్ వేసే అమ్మాయి ఇంట్లో వాళ్ళకని చెప్పాడంట. కొన్ని శారీస్ వింత వింతగా ఉన్నాయి, బట్ పర్లేదు, బాగానే. సో అన్నయ్య ఎందుకని మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, అది తెలిసిందే కదా. అమ్మ కూడా వెళ్ళిందని అంటున్నారు. అంటే అమ్మకి హెల్త్ బాగాలేదు, హెల్త్ పరంగానే వెళ్ళారు నార్మల్గా బయటికి చూయిద్దాం అన్నట్టు. సో డాక్టర్ అయితే లేరట, అందుకని చెప్పేసి ఇంకా అన్నయ్యనే వెళ్ళి చూశాడు. అమ్మకి కొంచెం హెల్త్ బాగుంటే అయ్యేది, అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్నాడు అనమాట. సో ఇవి శారీస్ చూపిస్తాను ఇప్పుడు. ముందు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి ఇంట్లో. సో ఫంక్షన్స్కి శారీస్ ఎలా అని అనుకుంటూ ఉండే నేను మమ్మీ. నేనైనా వెళ్దాం అనుకున్నా, కానీ నాకు హెల్త్ బాగాలేదు, ఎట్లా అని అసలు అర్థమే కాలేదు. సో అనుకోకుండా అయిపోయింది షాపింగ్ అయితే. నేను ఇంకా వీడియోస్ అవన్నీ చేద్దాం అనుకున్నా. సో ఫస్ట్ శారీ అయితే ఇది. నేను మీతోనే వస్తున్నా గాయ్స్ ఫస్ట్ టైం. అమ్మో, ఇంత ఇన్ని పేపర్లు పెట్టారేంటి మా? సరిపోయింది. ఇన్ని పెట్టి తీసుకుంటున్నాను. వావ్, కానీ ఈ శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. పర్లేదులేండి, బాగున్నాయి. ఫ్యాక్టరీ అవుట్లెట్ కదా, కొంచెం డ్యామేజెస్ ఉంటాయి అని అన్నారంట ఒక్కొక్క శారీలో, బట్ పర్లేదు, ఇదైతే బాగానే ఉంది. ఇంకైతే డ్యామేజెస్ అయితే ఏం లేవనుకుంటా. ఇదైతే ఫస్ట్ శారీ. చూడాలి, ఇంకా చాలా ఫంక్షన్స్కి వీటికి మళ్ళీ బ్లౌజెస్ ఎట్లా మళ్ళీ ఇదొక ప్రాబ్లం కదా. మళ్ళీ బ్లౌజెస్ సెట్ కాకపోతే పిక్ చేస్తారు నాకు. ఈ సెకండ్ వన్. ప్రతి దాంట్లో న్యూస్ పేపర్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనుకుంటా. వావ్, కానీ కలర్ అయితే బాగుంది. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది మగవాళ్ళని ఎప్పుడు కూడా షాపింగ్స్ ఆడవాళ్ళకి చేయమని పంపదు, మెయిన్గా మన్నని పంపదు. సో ఇట్లే ఉంటుంది అన్నమాట, డల్ కలర్స్. కానీ పర్లేదులేండి, మేనేజ్ చేయొచ్చు. మంచి బ్లౌజ్ వేస్తే సెట్ అయిపోతుంది. ఇది పళ్ళు. డ్యామేజెస్ అయితే ఏం కనిపించలేదు, బాగానే ఉంది. బాగానే ఉంది. మళ్ళీ మొత్తం మట్టేసుకుంటా, మళ్ళీ దానికి కామెంట్ పెట్టకండి రాదు చేయదని. ఫాస్ట్గా అవుతుంది, లెంత్ ఎక్కువైపోతుంది. ఫస్ట్ వీక్ అనుకుంటా ఇది నా ఫుల్ లెంత్ వీడియో. ఫస్ట్ది కాదు, ఈ మధ్య ఫస్ట్ 2 years తర్వాత చేస్తున్నా. చూద్దాం. అందులో చాలామంది మన కంబ్యాక్ కోరుకుంటున్నారని ఈ మధ్య తెలిసింది. సో వాళ్ళ కోసం కంబ్యాక్ అయితే ఇవ్వాలనుకుంటున్నా. ఆగండి, కంబ్యాక్ అయితే ఇస్తా. మంచి కోరుకునే వాళ్ళు కంబ్యాక్ కోరినప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, చెడ్డగా మన గురించి కోరుకున్న వాళ్ళకి కంబ్యాక్ బాగా కోరుతున్నప్పుడు ఇవ్వాల్సిందే కదా. సో బికాజ్ వాళ్ళు కూడా నా సబ్స్క్రైబర్సే, వాళ్ళు నా ఫాలోవర్స్ ఎలాగో.
సో వాళ్ళకి నచ్చినది కూడా చెయ్యాలి కదా గైస్ కొన్నిసార్లు. సో నా అవతారం చూసి ఏమనుకోకండి. రేపు బోనాలు కదా, రేపు బోనాలు పెట్టుకొని పనులన్నీ చేస్తున్నా. ఇంట్లో పనులన్నీ ఇంకా ఉన్నాయి, చేయాలి. కొన్ని అయిపోయినాయి. లేదు దీనికి కూడా డ్యామేజ్ అయితే ఏం లేదు, పర్లేదు బాగున్నాయి. డ్యామేజ్ ఉన్న ఎందుకు డ్యామేజ్ అంటే డ్యామేజ్ శారీ కూడా నేను చూపిస్తా. ఒకటి రాగానే కొంచెం మనకి తొందర ఎక్కువ కదా, తీసి చూసా అనమాట. అన్నీ లైట్ కలర్స్ వచ్చాయి గాయస్. మనకి ఏవైతే లైట్ కలర్స్ నచ్చావో అవే వస్తాయి. బట్ లైట్ కలర్స్ ఇప్పుడు ట్రెండింగ్ అనుకుంటా కదా. నాకు ఈ కలర్ మ్యాచింగ్ డ్రెస్ మొన్ననే తీసుకున్నా, ఒకటి ఫ్లిప్కార్ట్లో ఇవాళ తీసుకున్నా. ఒక్క చీరలో మాత్రం కిలో పేపర్లు ఉన్నాయి. నాకు తెలిసి వాళ్ళకి కేజీ సేల్ పెడతారు అనుకుంటాయి శారీస్కి, అట్లున్నాయి ఇవి. ఒక చీర సరిపోతుంది కేజీకి. సరే ఒకటి డ్యామేజ్ ఉందో చూసుకున్నా. ఇక్కడ కలర్ వచ్చేసింది. కొంచెం కలర్ ఇదై ఉంది, పర్లేదు. నార్మల్ ఇంట్లో అయితే కట్టుకోవచ్చు. శారీస్ కూడా సాఫ్ట్గా బాగుంది. రివర్స్ అయినా స్ట్రైట్ అయినా అదే, అది మొత్తం అదే. అన్ని పింక్ మాత్రం 2-3 శారీస్ ఉన్నాయి. ఇది నాకు కొంచెం నచ్చింది ఫస్టే, అందుకే తీసి పక్కన పెట్టుకున్నాం. ఇంకా 3 శారీస్ ఉంటాయి కదా, కానీ మా మమ్మీ తెలిసిన వదిన వాళ్ళకి ఇచ్చేసింది అనమాట. ఇంకా వీటికి కూడా ఇస్తానని, కానీ నాకు ముందు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కదా, వాటికి మళ్ళీ నేను షాపింగ్ అవన్నీ నేను పెట్టుకోలేను. మెయిన్ షాపింగ్ చేసుకుంటా, కానీ ఇట్లా చిన్న శారీస్ వాటికి కొంచెం నాకు లేట్ అవుతుంది టైం మళ్ళీ. సూపర్ ఉంది. పేపర్లు మాత్రం కావాల్సిన పెట్టిన వాళ్ళు ఓపిక. పళ్ళు అది నేను ఏమంటారు, పళ్ళనే కదా. శారీ మాత్రం చాలా బాగుంది, నచ్చింది. కొంగు అది కిందికి వస్తుంది. కొంగు అంటారంట. మా అమ్మ బ్యాక్గ్రౌండ్ మా అమ్మనే ఉందన్నమాట వీడియో తీయడానికి, నాకు ఎవరు లేరు. స్టాండ్ కొంచెం ప్రాబ్లం వచ్చేసింది, స్టాండ్తో తీసుకుందాం అనుకున్నా. డ్యామేజ్ అయితే ఏం లేదు. ఈ చీర బాగుంది. ఇదేంది ఇట్లా ఉంది? అది బ్లౌజ్. సరే చూడు. అట్లాగే అవి నేతేటప్పుడు కంపెనీలో అట్లా వస్తాయి. ఇంకా దీని వల్ల ఇప్పుడు ఆల్రెడీ ఇప్పిన పింక్ విత్ ఉంటుంది. ఇది కూడా బాగుంది. జామున్ పింక్ ఇంకా బ్లూ కాంబినేషన్. డ్యామేజ్ శారీ ఇది గాయస్. శారీ అయితే నాకు చాలా నచ్చి నేను చూడగానే తీసుకున్నాము. రేపు బోనాలు కదా, బ్లౌజ్ ఏదైనా సెట్ చేసి వేసుకున్నాం అనుకున్నాను. ఈ డ్రెస్సులు చూపివా? డ్రెస్సులు చూపి. ఇది శారీ నాకు నచ్చింది, చూడగానే వేసుకున్నాము. రేపు బోనాలు కదా,
గోల్డ్ది బాగా వచ్చింది వర్క్, కొంచెం ఇది ఉంది కదా లేస్ టైప్, అది బాగుంది తీసుకున్నాం. చిన్న బార్డర్ కదా అనుకున్నాం, కొంచెం మంచిగా అనుకున్నా, లేకపోతే దద్దరంకి చెడ్డ వస్తుంది గైస్, ఏం చేయలేం. సో ఇక్కడ అంటే చీర మొత్తం మంచిగా ఉంది, కానీ దీనికి ఏదన్నా ఐడియా చెప్పొచ్చు కదా ఎవరన్నా. ఇదిగోండి జూమ్ చేయమా, జూమ్ వస్తుందా? ఇక్కడ ఇది కరెక్ట్ కింద అంచు ఏదో అంటారు కదా, అక్కడ పోయింది. మళ్ళీ ఇది కొంచెం ఎక్కువే ఉంది. నాకు ఇదే అది అసలు డిసప్పాయింట్ అయిపోయా. దీనికి ఏదన్నా లేస్ అట్లా వేసినా ఈ వర్త్ కాదేమో. ఇంకా మమ్మీ అనింది ఫ్రాక్ కుట్టించుకో, అది తీసేస్తారు అని అనింది. ఇంకా ఆ ప్లాన్స్లోనే ఉన్నా. కానీ బాగుంది చీర, చీర బాగుంది. ఈ ఒక పార్ట్కి వేసేసుకొని ఇదంతా కింద వేసేస్తే అయిపోతుంది. పర్లేదులేండి, బాగానే ఉన్నాయి శారీస్. మనం ఈ ప్లాన్స్ ఏంటి, రేపు బోనాలు కదా, కామెంట్ చేయండి. బాయ్. ఇవన్నీ మళ్ళీ మడత పెట్టుకోవాలి, తీసేమా.